సుహాసిని జీవిత చరిత్ర. తన స్క్రీన్ పేరు సుహా అని ప్రసిద్ధి చెందింది. తెలుగు సినిమా మరియు టెలివిజన్ రెండింటిలోనూ తనకంటూ ఒక ముద్ర వేసిన ప్రసిద్ధ భారతీయ నటి. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ప్రవేశించడం ద్వారా తన పరిధిని మరింత విస్తరించుకుంది. ప్రేక్షకులలో అపారమైన మద్దతును మరియు నూతన ప్రజాదరణను పొందింది. సుహాసిని 1983 మే 26న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వెంకట్ రెడ్డి మరియు తల్లి జ్యోతి. చిన్నప్పటి నుండే ఆమె సృజనాత్మకత, అభిరుచులకు మద్దతు ఇచ్చారు. ఆమె తన తమ్ముడు అనుదీప్తో పాటు కళాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించే ఒక పెంపక వాతావరణంలో పెరిగింది. విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో సుహాసిని రంగస్థల ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని నటన మరియు నృత్యంలో తొలి ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. పాఠశాల పూర్తి చేసిన తర్వాత ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తన చదువును తన వర్ధమాన నటన వృత్తితో సమతుల్యం చేసుకుంది. సుహాసిని నటన ప్రయాణం తన యుక్త వయస్సులోనే ప్రారంభమైంది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పుడే తెలుగు చిత్రం చంటిగాడులో కథానాయికగా అరంగేట్రం చేసింది. వినోద పరిశ్రమలో ఆశాజనకమైన కెరీర్కు నాంది పలికింది. ఆమె సహజ వ్యక్తీకరణలు, అమాయకత్వం మరియు తెరపై నమ్మకం, లక్ష్మీ కళ్యాణం, సందడి మరియు భూ కైలాస్ వంటి అనేక చిత్రాలలో ఆమె భూమి పాత్రలకు సహాయపడ్డాయి. అయితే ఆమెకు నిజమైన పురోగతి టెలివిజన్ ద్వారా వచ్చింది. హిట్ సీరియల్ అపరంజిలో సుహాసిని నటన ఆమెకు అపారమైన ప్రజాదరణను సంపాదించి పెట్టింది మరియు ఆమెను తెలుగు టీవీలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా స్థిరపరిచింది. 300 ఎపిసోడ్లకు పైగా నడిచిన ఈ షో విజయం ఆమెను అన్ని ఇళ్లల్లోనూ సుపరిచితమైన వ్యక్తిగా మార్చింది. ఆమె అనుబంధాలు, నటి మీనా స్థానంలో నటించింది మరియు అష్టాచెమ్మ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కొనసాగించింది. ఈ రెండు ఆమె నటన లోతు మరియు భావోద్వేగ పరిధిని హైలైట్ చేశాయి. ఆమె కృషికి గుర్తింపుగా ఆమె 2011లో ఉత్తమ నటిగా ఏపీ సినీ గోయర్స్ అవార్డును అందుకుంది. తన పరిధిలోనూ విస్తరిస్తూ సుహాసిని పిల్లియర్ తేరు, కడైసి వీడు వంటి చిత్రాలతో తమిళ చిత్ర సీమల్లోకి ప్రవేశించింది మరియు శ్రీవాసవి వైభవం వంటి భక్తిరస చిత్రాలలో భోజ్పూరి సినిమాలోని కొన్ని ప్రాజెక్టులతో పాటు నటిగా తన బహుముఖ ప్రజ్ఞను మరింత నిరూపించుకుంది. 2025లో సుహాసిని రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చేరింది. ఇది ఆమె వినోద జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆమె స్థిరపడిన వ్యక్తిత్వం, భావోద్వేగ నిజాయితీ మరియు బలమైన వ్యక్తిత్వం అభిమానులతో త్వరగా ప్రతిధ్వనించాయి. ఆ సీజన్లో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రియమైన పాల్గొనేవారిలో ఒకరిగా ఆమెను పటిష్టం చేశాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.